హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదా ఫీస్ట్. ఈ రోజు పిల్లల కోసం హెల్తీ రెసిపీ బాదం పాలు సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బాదం పప్పులు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా తొక్క తీసుకుందాం. బాదం పప్పుల్ని ఈ విధంగా ఒలుచుకుందాం. తర్వాత వీటిని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్ లో బాదం పప్పు అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లో అయితే చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకుందాం. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో బాదం పేస్ట్ ని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇవి కొద్దిగా చిక్కబడేదాకా బాగా మరిగించండి. 10 నిమిషాల తర్వాత బెల్లం వేసుకుని ఒకసారి కలుపుకుందాం. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటది. పిల్లలు ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతిరోజు పిల్లలకి బాదం పాలు ఇవ్వడం వల్ల పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.